పాపం చాలా ఆవేదనతో ఎన్నో సంవత్సరాలు తిరిగా 9 సంవత్సరాల నుంచి తిరుగుతున్నావా? 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసింది. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటంటే మీరు ఇది అలవాటైపోయింది మీకు, మంచిగా కూర్చొని పడుకోవడం. ఈ విషయంలో అయితే నాదెండ్ల మనోహర్ గారికి ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేయాల్సిందే. ఎందుకంటే 9 ఏళ్ళుగా ఒక రేషన్ కార్డు కోసం ఒక కుటుంబం, ఒక మహిళ, ఆమె తిరగని ఆఫీసు లేదు, ఆమె అడగని వ్యక్తులు లేరు, అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. 9 ఏళ్ళ నుంచి మేము తిరుగుతున్నాం సార్, మాకు రేషన్ కార్డు లేదని చెప్పి నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి రాగానే ఆయన సాయంత్రం లోపు వాళ్ళకు రేషన్ కార్డు మంజూరు చేసి ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళ ముఖంలో చిరునవ్వు నింపిండు. నిజంగా నాయకుడు అంటే ప్రజల సమస్యలు తీర్చుకోలే కదా, ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? ప్రజల సమస్యలు తీరుస్తారనే ఉద్దేశంతో గెలిపిస్తారు కదా. మరి అలా చేసినప్పుడు, గెలిపించినప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉండాలి నాయకుడు అంటే నాదెండ్ల మనోహర్ గారు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపెట్టిండు. 9 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు కోసం వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోయారు. అలా కన్నీళ్ళు చూసి కరిగిపోయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు నిజంగా ప్రజాపాలన అంటే ఓ గిది. వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళకు నిజంగా అండగా నిలిచిండు. అధికారులందరూ కూడా ఈ విధంగానే, నాయకులందరూ కూడా ఈ విధంగానే పనిచేస్తే అసలు ప్రజల సమస్యలు చిటికలే తీరిపోతాయి. ఒక్కసారి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటలు వినండి, ఆ కుటుంబ సభ్యుల మాట కూడా వినండి. అదేవిధంగా అధికారులను కూడా ఏ విధంగా నాదెండ్ల మనోహర్ గారు నిలదీస్తున్నాడో, అధికారులను ఏ విధంగా ప్రశ్నిస్తున్నాడో, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్తున్నాడో ఈ వీడియో పూర్తిగా ఉండి మీకు అర్థమవుతుంది. పాపం చాలా ఆవేదనతో ఎన్నో సంవత్సరాలు తిరిగా 9 సంవత్సరాల నుంచి తిరుగుతున్నావా? కొంచెం బయట చాలా సంతోషపడగలిగా. 4 hours లో మీకు రేషన్ కార్డు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. నమస్తే అండి, నా పేరు మరి తెనాల్లో ఉన్నా. నా పేరు చిన్నమ్మ. నేను రేషన్ కార్డు గురించి 2017 నుంచి తిరుగుతున్నాను. మరి సార్ పొద్దున వచ్చారు ఇక్కడికి, ఎమ్మెల్యే సారు. నేను అడిగాను, 12ంటికి అడిగితే సాయంత్రం 5ంటికి అలా తెచ్చి ఇచ్చారు నాకు రేషన్ కార్డు. ఇదిగోండి, నేను 9 సంవత్సరాలు తిరుగుతున్నాను. పోయిన ప్రభుత్వం నుంచి నేను తిరిగాను, చాలా ఇబ్బందులు పడాను, నాకు ఎవరు చేసి పెట్టలేదు. ఇంకా ఎన్నోసార్లు సచివాలయం కాడ తిరిగాను, ఎవరు చేసి పెట్టలేదు. సార్ దగ్గరికి వచ్చి 1 గంట 12ంటికల్లా చేసి పెట్టేశారు. ఇప్పుడు వచ్చింది నాకు, ఆయన దయ వల్ల చాలా సంతోషంగా ఉంది. నా కష్టం ఉంది, నా ఇది 9 సంవత్సరాలు నా బాధ అవన్నీ తీరినాయి. నేను ఇళ్ళల్లో పనికి వెళ్తాను, ఇళ్ళల్లో పనులకి వెళ్ళి చేసుకుంటాను. మా ఆయన వాటిల్లో పనులకి వెళ్తారు. నాకు 2 ఆడపిల్లలు. అసలు ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు అని, ఉన్న ప్రభుత్వంలో నుంచి కూడా మాకేమీ రాలేదని. కానీ సార్ని అడిగాను, మాకు 4 గంటలు అన్ని తెచ్చి పెట్టేశారు రేషన్ కార్డు. నేను పోరాటానికి 9 సంవత్సరాలు నా కష్టానికి ఇది 4 గంటల్లో వచ్చేసింది. డ్యూటీ లేకుండా, కాన్షియస్నెస్ లేకుండా ఎందుకు పనిచేస్తారు? అసలు పనిచేసే మూడ్లో లేరు. అసలు మీకు ఒక బాధ్యత ఉంది, ఏం చేశాను? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అది టెండర్ పిలుస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్ ఏం టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయడానికి ఎవరు పిలుస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పారు టెండర్ పిల్లలు దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి, మన ట్రాక్టర్లు, మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తున్నారు. దాని టెండర్ ఏంటి? దానికి ఇక్కడ కావాలా? రైట్ నో పంపించండి, ఇక్కడ వర్కర్లు పిలిపించాం. ఇది అయిపోయింది. 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసింది. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటంటే మీరు ఇది అలవాటైపోయింది మీకు, మంచిగా కూర్చొని పడుకోవడం. ఆటో దగ్గర రిలీజ్ పడతా ఆటోకి వెళ్ళావు పనికి? ఏం పని చేస్తావు? ఖాళీ పోలే దాని మధ్యలో
నాగేటికి వచ్చి మళ్ళీ అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారికి అక్కడ ఉన్న ప్రజలు ఛాయ్ అందివ్వడం జరిగింది. ఆ టీ తాగిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు ఒక టీ స్టాల్ లాంటి ప్లాన్ చేయొచ్చు కదా, ఇంత చక్కగా టీ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళతో ఒక సరదాగా మాట్లాడడం అయితే జరిగింది. అదేవిధంగా వాళ్ళ కష్టాలను అడిగి తెలుసుకున్నాడు. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి, ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, ఇంకా ఏం చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వం పరంగా ఏ విధంగా ఉంది అని చెప్పి అడిగి తెలుసుకొని వాళ్ళతో మమేకం అవ్వడం జరిగింది.